హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో రెడ్మీ K20 Pro ఉంది కదా, K20 Proలో MIUI 12.0.5 వర్షన్ ఇది వచ్చేసి స్టాక్ బిల్డే. కాకపోతే మనకి కస్టమ్ రోమ్లోగా TWRP కూడా మనకి ఉండాలి. అట్లాగే స్టాక్ రోమ్ని మనం కస్టమ్ రోమ్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. యాజ్ టీజ్గా మనకి స్టాక్ ఓఎస్ అయితే మనకి ఏ విధంగా ఉంటుందో యాజ్ టీజ్గా మనకి ఈ ఓఎస్ కూడా అలాగే ఉంటుంది. అట్లాగే అప్డేట్స్ కూడా మనకి అఫీషియల్ ఓఎస్కి సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా మనకి దీనిలో కూడా సేమ్ అవే అప్డేట్స్ ఉంటాయి. మనకి MIUI ఎప్పుడైతే మనకి సిస్టమ్ అప్డేట్ లేటెస్ట్ వర్షన్ రిలీజ్ చేస్తుందో దీనికి కూడా మనకి అలాగే వస్తుంది. కాకపోతే మ్యాక్సిమం అప్డేట్ చేసుకోకపోవటమే మంచిది, కస్టమ్ రూమ్ లాగా మనం యూస్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. టోటల్ ఇన్స్టాలేషన్కి మనకి ఈ 2 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి మనకి డిజేబుల్ DM ఫోర్స్ వెరిఫికేషన్ ఫైలు, ఇది వచ్చేసి మనకి MIUI 12.5కి సంబంధించిన రోమ్ ఫైల్. ఇది మనము స్టాక్ రోమ్ని కస్టమర్ రోమ్గా ఇన్స్టాల్ చేసేటప్పుడు మన నార్మల్ డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ అనేది మనకి సెట్ అవ్వదు. డిజేబుల్ DM వెరిఫై ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, ఆ ఫైల్ అయితే మనకి మస్ట్ అండ్ షుడ్గా కావాలి. అయిన తర్వాత ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని సెట్టింగ్స్లో ఇక్కడ మీ అకౌంట్ గూగుల్ అకౌంట్ ఉన్నాయి కదా, రెండు రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసే ముందు ఇక్కడ అకౌంట్స్ అని ఉంది కదా, అకౌంట్స్లోకి వచ్చేసి సింక్ నౌ అని ఉంది చూసారా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సింక్ నౌ మీద ట్యాప్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇప్పటి వరకు మనం ఓఎస్లో చేసిన ఫైల్స్ లేకపోతే న్యూగా ఇన్స్టాల్ చేసుకున్న కాంటాక్ట్స్ కానీ ఫైల్స్ కానీ అలాంటివి ఏవైతే ఉన్నాయో మనం డ్యూరింగ్ ఇన్స్టాలేషన్ చేసేప్పుడు అకౌంట్స్ మనం రిమూవ్ చేసేస్తే అవి సింక్ అవ్వవు, లేకపోతే సేవ్ అవ్వవు. అందుకని చెప్పి ఒకసారి సింక్ నౌ మీద ట్యాప్ చేస్తే మ్యాక్సిమం ఫైల్స్ అయితే మనకి ఎటువంటి డేటా లాస్ అనేది ఉండదు. ఓకే, అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఓపెన్ చేసుకుని టోటల్ సెక్యూరిటీ సెక్షన్ అయితే టర్న్ ఆఫ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టర్న్ ఆఫ్ స్క్రీన్ లాగా ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఓకే, టోటల్ సెక్షన్ అంతా టర్న్ ఆఫ్ అయింది కదా. అయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. మీ ఛార్జింగ్ % అట్లీస్ట్ 30 to 40 కంటే ఎబవ్ ఉండేది చూసుకోండి. అయిన తర్వాత మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్, వాల్యూమ్ అప్ ఉన్నాయి కదా, ఇవి రెండు ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా. రికవరీ ఓపెన్ అయ్యాక అడ్వాన్స్డ్ వైపులోకి వెళ్ళి డాల్విక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఎక్కడ వరకు సెలెక్ట్ చేసి ఫార్మాట్ చేసేయండి. అయ్యాక బ్యాక్ వచ్చేసి ఇన్స్టాల్లోకి వెళ్ళి మీరు ఫైల్స్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇవి కదా 2 ఫైల్స్ మనకి. ఫస్ట్ రోమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి, వాయిస్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. మనం స్టాక్ ఓఎస్ని కస్టమర్ రూమ్గా ఇన్స్టాల్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండటం మంచిది. ఎందుకు అంటే ఇన్ కేసు ఒకవేళ మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ సరిగ్గా చేయకపోతే కనుక మనం బూట్లోడర్ని అన్లాక్ చేసి TWRP ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, మొత్తం క్లీన్ ఫ్లాష్ చేసేస్తుంది మొబైల్ అయితే. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి బ్రిక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. అందుకే నేను డిజేబుల్ DM వెరిఫై ఫోర్స్ ఎన్క్రిప్షన్ మాత్రమే చూస్ చేశాను. ఓకేనా, అయిన తర్వాత దీన్ని కూడా ఇన్స్టాల్. అయ్యాక రీబూట్ సిస్టమ్ అని ఉంది కదా, రీబూట్. ఫస్ట్ టైం మనకు బూట్ తీసుకోవడానికి అయితే 12 to 15 minutes అయితే టైం తీసుకుంటుంది. కొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సెటప్ కంప్లీట్ చేద్దాం. అయితే మనకి 12.5 మీద రన్ అవుతుంది. అట్లాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి Android 10 మీద రన్ అవుతుంది. ఇది మనకి స్టాక్ రోమ్ కాబట్టి ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్ మీద మీరు ట్యాప్ చేస్తే అప్డేట్స్ ఏమన్నా ఉన్నా కూడా మనకి ఇక్కడ అప్డేట్ చూపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోకపోవటమే మంచిది, నా పర్సనల్ ఒపీనియన్ అయితే అది. ఎందుకంటే ఒకవేళ మనం అప్డేట్ వచ్చినప్పుడు ఇక్కడ ట్యాప్ చేసి ఇన్స్టాల్ చేసాం అనుకోండి,
ఇందాక చెప్పాను కదా నేను, డ్యూరింగ్ ఇన్స్టాలేషన్లో మనం ఏమన్నా చిన్న పిచ్చి పనులు ఏమైనా చేస్తే కనుక టోటల్ మొబైల్ అయితే బ్రిక్ అయ్యే అవకాశం ఉంటుందని ఆ సిచ్యువేషన్ ఫేస్ అవ్వచ్చు. అందుకని చెప్పి మ్యాక్సిమం అప్డేట్ని అయితే స్కిప్ చేసేసేయండి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, మన MIUI స్టాక్ రోమ్ని కస్టమర్గా మన మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు వరకు బాయ్.